టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఒక అద్భుతమైన ఫోటో వార్త, చిన్న వార్త ప్రచురితమైంది. లోపల 4వ పేజీలో ఎక్కడో వచ్చింది, కానీ చాలా అద్భుతమైన వార్త. హృదయ విదారకంగా కళ్ళకు కట్టినట్టు అక్కడ సమస్యను అద్భుతంగా ఈ వార్త కలర్లో వచ్చింది. చాలా బాగుంది. ఒకసారి చదువుతాను. అసలు ఏంది వార్త? ఒక్క మరుగుదొడ్డి 150 మంది క్యూ. మద్దూరు ధూళిమిట్టలో, ఇక్కడ సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉన్నది అని చెప్పడం దీని ఉద్దేశం. దీంతో విద్యార్థులు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. కళాశాలలో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 90 మంది బాలికలు, 60 మంది బాలురు ఉన్నారు. వీరికి తోడు 15 మంది అధ్యాపకులు కూడా ఉన్నారు. వీరందరినీ కలిపి కళాశాల ఆవరణలో ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. దీంతో విరామ సమయంలో బాలికలు మరుగుదొడ్డి వద్ద క్యూ లైన్ కట్టడం నిత్య కృత్యమైంది. రెగ్యులర్గా జరుగుతోంది ఈ లైన్. ఈ పెద్ద లైన్, ఈ చాంతాడంత లైన్ రెగ్యులర్గా జరుగుతోంది. ఫోటో అద్భుతంగా తీసిండు ఫోటోగ్రాఫర్. బాలురు, అధ్యాపకులు మాత్రం ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్న ఒక్క మరుగుదొడ్డి సైతం శిథిలావస్థకు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి పోయాయి. మరిన్ని మరుగుదొడ్లను నిర్మించి తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. బాగుంది వార్త. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో మరుగుదొడ్ల పరిస్థితి ఎట్లా ఉందనేది ఇదొక్క ఫోటోతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అర్థమవుతుంది. ఎవరు రాశారు ఇది? నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చెందిన పత్రిక. ఇలా లాజిక్ మిస్ అయ్యేది ఏంటంటే, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక్క మరుగుదొడ్డిని పెంచలేకపోయిందా, బాగు చేయలేకపోయిందా అంటే చివరిలో కన్క్లూజన్ ఇచ్చారు. మళ్ళీ ఇట్లా అడుగుతారనే కావచ్చు. ఎడిటర్ గారు కృష్ణమూర్తి గారు చివరిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కిపోయాయి అని ఒక చిన్న ముగింపు ఇచ్చారు. నిధులు మంజూరు చేసిరంట. 9 ఏళ్ల కింద 10 ఏళ్ల పరిపాలనలో నిధులు ఎప్పుడు మంజూరు చేసిర్రో, ఎప్పుడు వెనక్కిపోయినాయో, మళ్ళీ ఎందుకు దాన్ని వెనుకబడలేదో కలెక్టరు, ఆ లోకల్ ఎమ్మెల్యే ఇది ఉస్మాబాద్ కిందికి వస్తుంది అంటున్నారు. ఉస్మాబాద్ అంటే ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధించింది. సరే, సిద్దిపేట జిల్లా ఇది. మళ్ళీ ఈ వార్త రాసిన ఈ పత్రిక ఎడిటర్కి సంబంధించిన కృష్ణమూర్తికి సంబంధించిన సొంత మండలం ధూళిమిట్ట. ఆయన ఏరుకోరి పాపం కేసీఆర్ని, కేటీఆర్ని ఎవరిని బతలాడుకున్నాడో మండల కేంద్రం చేసుకున్నాడు. బాగానే కన్న ఊరిపోయిన ప్రేమతోని, అభిమానంతో. కానీ ఈ మరుగుదొడ్డి ఎప్పుడు ఆ నమస్తే తెలంగాణలో ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్న ఇతనికి ఆ మరుగుదొడ్డి ఒకటే ఉంది, కష్టపడుతున్నారు అని అప్పుడు కనిపించిన ఫోటో తీసి రాయలేకపోయినట్టున్నారు. రాస్తే మళ్ళీ అధికార పార్టీకి కోపం వస్తుంది, దాంట్లో పనిచేస్తూ రాసే అంత సీన్ లేదు. కాబట్టి ఇప్పుడు దొరికింది ప్రతిపక్ష పాత్ర. ఆహా, కళ్ళకు కట్టినట్టు ఎంత అద్భుతంగా ఉంది అని ఒక పైశాచికమైన ఒక ఆనందము, ఆ కనుచూపులో ఒక సంతోషం కనిపించి ఉంటుంది. అతడు పంపగానే కళ్ళకు కట్టుకొని మంచి కలర్ఫుల్ లైన్ కట్టింది. వీళ్ళంతా అమ్మాయిలు, బాలికలు ఇంత పెద్ద లైన్ కట్టి తీస్తున్న ఫోటో ఎవరికైనా బాధాకరమే. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 9 నెలల్లో చేయలేదు ఎందుకు, ఇంత ఘోరంగా ఉన్నాయని చెప్పి ఎత్తి చూపే ప్రయత్నం చేసి ఉంటే మాత్రం, చేస్తున్న అదే కనబడుతుంది ఉద్దేశం. చేస్తే మాత్రం అంతకు మించిన మూర్ఖత్వం, దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కడుపు తీర్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. ఇప్పుడు ఈ కడుపు వీళ్ళు తీర్చుకున్నారు నమస్తే తెలంగాణ, వాళ్ళ కాళ్ళ మీద ఇది పడుతోంది. అంటే 9-10 ఏళ్ల కాలం పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సీఎంగా గవర్నమెంట్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మన ఊరు మనబడి ఇవంతా కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ అదొక ప్రహసనం. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ పాఠశాలలు, కళాశాలల్లో దుస్థితి మారలే. ఇంకా దీంట్లో ఒకే ఒకటి ఉందంట, ఆ ఒకటి కూడా శిథిలావస్థకు చేరుకుందండి. ఇంతగానో దౌర్భాగ్యం. మరి దీన్ని పట్టుకొని ఆ ఎమ్మెల్యే, సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉంటాడు అప్పుడు ప్రతిపక్షం, ఆ నిధులు ఇచ్చి మరుగుదొడ్లు కడతామంటే వద్దంటాడా? మీరు కట్టవద్దు, ఇట్లాగే ఉండాలి, అమ్మాయిలు ఇట్లా లైన్ కట్టాలి, బయటకు పోవాలి అబ్బాయిలు అని ఎవరు కోరుకోరు కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. అంటే కలెక్టర్ ఇనిషియేటివ్గా తీసుకుంటే, కలెక్టర్ నోటీసులో పెట్టినా ఆయన దగ్గరుండి ఆ కాంట్రాక్టర్తో ఎవరితోనన్నా ఆయనకున్న ప్రత్యేక ఫండ్ నుంచి, కలెక్టర్కున్న ప్రత్యేక ఫండ్ నుంచి ఇచ్చి కట్టియచ్చు. ఎందుకంటే కాంట్రాక్టర్ పారిపోయాడు అని ఇంకో కోణం కూడా టచ్ చేశారు. కాంట్రాక్టర్ ఎందుకు పారిపోయాడు? డబ్బులు లేవు.
పనులు చేపియరు. టెండర్లు పెట్టి చాలా, ఇదొకటే కాదు, విద్యా సంస్థలకు సంబంధించింది కాదు, చాలా డిపార్ట్మెంట్లలో ఇరిగేషన్, ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా టెండర్లు జరుగుతాయి కానీ పనులు జరుగుతలేవు. ఎందుకంటే పాత బిల్లులే పెండింగ్ బిల్లులు కోట్లు, 70,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఆ పాత పైసలు రావాలి ఎప్పుడు, వాటికి మిత్తిలు కట్టి అవి తీసుకొని ఇవి తీసుకొని కట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఇంకా కొత్త పనులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు. అందుకే వాడు ఎవరు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అట్లాగే గిట్టుబాటు రాలేదు, ఆ ఫెయిల్యూర్ అయిపోయింది, అది వేరే అంశం. ఇక్కడ ఈ విషయాన్ని కూడా టచ్ చేసిండు పాపం, చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో, కాంట్రాక్టర్ పారిపోవడంతో, టెండర్ వేసినా పారిపోయాడో, టెండర్కు వేయకుండానే కొలాప్స్ అయినాయో పైసలు తెలియదు, అంటే వెనక్కిపోయినా తెలియదు. కానీ మొత్తానికి కాంట్రాక్టర్ అనాసక్తి అనే పాయింట్ ఇక్కడ పాయింట్అవుట్ చేసాడు. ఎందుకు పాయింట్అవుట్ చేసిందంటే అప్పుడు ఏం లేవు. ఇప్పటిగా సంక్షేమ పథకాలు, హామీలు, దళిత బంధు, ఇది అది అవి ఇవి ఏది కూడా సమగ్రమైన సంక్షేమ పథకాలు లేవు. దాంట్లో ఒక పెన్షన్ల టైంకి ఇవ్వడం లేదు, ఒక రైతు బంధు టైంకి రాలేదు. ఇవన్నీ కూడా సమస్యలు ఉండే, అవి వాటికే సరిపోయినప్పుడు ఇంకా ఇది అభివృద్ధి పనులకు కావచ్చు, రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, తార్ రోడ్లు, బీటీ రోడ్లు, ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మినిమం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతతో ఉన్న ఏ సర్కారైనా ఇట్లాంటి దుస్థితిని ఇంకా కొనసాగించవచ్చు. ఆ బంగారు తెలంగాణలో 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ కాకపోవచ్చు, కనీసం ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి చూసుకునేందుకు ఈ ఫోటో ఎక్కడో వేరే రాష్ట్రంలో చూశారనుకోండి, ఎగ్జాంపుల్ వేరే రాష్ట్రంలో ఈ ఫోటో కనుక సోషల్ మీడియాలో వచ్చి ఉంటే తెలంగాణలో ఎంత ఘోరమైన దౌర్భాగ్య పరిస్థితి.